నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ వారి సేవలను స్మరించుకున్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్న ముఖ్యమంత్రి వారి ఆశయాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన అధికారిక వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జై తెలంగాణ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పిస్తూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉద్యోగాలు, విద్యారంగ సంస్కరణలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సామాజిక న్యాయం, ఆరోగ్య రంగ అభివృద్ధి వంటి అంశాల్లో ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల అమలుతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. ప్రజల సహకారంతో తెలంగాణని ప్రపంచానికి గేట్వేగా నిలబెడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు వివక్ష, వెనుకబాటుతనంతో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణను బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. సకల జనుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధితో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్న కేసీఆర్ వారి ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రస్తుత ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని శాసనసభ ఆవరణలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉన్నతాధికారులు, శాసనసభ సిబ్బంది పాల్గొని తెలంగాణ ఆవిర్భావ స్ఫూర్తిని స్మరించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అనేది కేవలం భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకని పేర్కొన్నారు. అమరవీర త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నేడు అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలిచిందన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్తూ ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి జిల్లాలో అమలవుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ కమిషనర్ ముకుందరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన కమిషనర్ ముకుందరెడ్డి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లడంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి ఫలాలు అర్హులందరికీ చేరేలా శాఖ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఉద్యోగి భాగస్వామిగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ నాయకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగాల ఫలితమని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, అభివృద్ధి, సంక్షేమ, ప్రజాపాలన లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. గాంధీ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వచ్చేసిన పెద్దలందరికీ, సోదరిమణులకి, పాత్రికేయులకి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఎంతోమంది త్యాగదనులు ప్రాణ త్యాగం తర్వాత యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, సామాన్యులు, కుల సంఘాలు అందరూ కూడా
ఏకకంఠంతో తెలంగాణ కావాలి కావాలి అని నినాదాలతో, ధర్నాలతో, ఉద్యమాలతో, ఇందులో చాలామంది త్యాగదనులు ప్రాణాల అర్పితాలతో తెలంగాణ ఆవిర్భావమైంది. ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల మధ్యలో ఉన్నటువంటి కోరికను అర్థం చేసుకొని 2014లో నూతన తెలంగాణ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. మిత్రులారా, సోనియా గాంధీ గారు దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే ఈ రోజు వరకు కూడా ఈ కళ సాకారమయ్యే అవకాశమే లేదు. ఆనాడు యూపీ విషయాల్ని అందరినీ మెప్పించి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యొక్క చేతుల మీదుగా తెలంగాణ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో కోరికలు, ఎన్నో కలలు సాకారం తెలంగాణ ఆవిర్భావం. 2014లో తెలంగాణ ఇచ్చినప్పటికి కూడా ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు. 10 ఏళ్ళు ఇచ్చిన కొత్త తెలంగాణని కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తన వంతు కృషి చేస్తూ వచ్చింది. ఆఖరికి 2023లో ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ కళని సాకారం చేస్తూ అధికారాన్ని కట్టబెట్టినారు. మిత్రులారా, ఎన్నికలకు ముందు 2023 డిసెంబర్కి ముందు ప్రజలకి ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చామో, ఏ రకమైనటువంటి కళల్ని సాకారం చేస్తామని చెప్పినామో, ఈ 2.5 ఏళ్ల సమయంలో 8.5 లక్షల కోట్ల అప్పు నెత్తిన పొట్టిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు శ్రమ పడి ఏది కూడా జారవిడ్చకుండా ఆనాటి మహిళలకు ఉచిత బస్సు నుంచి నేటి సన్న బియ్య కార్యక్రమం వరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరిగినటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తూ ఉంది. అభివృద్ధి విషయంలో దూరదృష్టి వివరించడం వల్ల ముఖ్యమంత్రి నేతృత్వంలో దాదాపు 6 లక్షల కోట్ల పైన విదేశీ పెట్టుబడులు రావడం అంటే ఆషామాషి కాదు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కూడా సమానంగా ఈ రాష్ట్రంలో దూసుకుపోతున్నటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం లక్ష్యాల సాధనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పలువురు తెలంగాణ కళాకారులను సన్మానించిన కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ప్రగతిపై రూపొందించిన పలు పాటలను ఆవిష్కరించారు. జూన్ 2 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వీయ అస్తిత్వం, దీర్ఘకాల పోరాటానికి ఫలితంగా సాకారమైన చారిత్రక దినమని పేర్కొన్నారు. తెలంగాణ సాధన నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు కేసీఆర్ నాయకత్వం కీలకమని కొనియాడిన కేటీఆర్ తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ నిరంతరం ప్రజల పక్షాన్ని నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి మరోసారి పునరుద్ధమవుతామని, తెలంగాణ ఆత్మను కాపాడేందుకు అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో టీపీసీసీ మెంబర్, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దీప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించిన ఆయన సోనియా గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి జాతీయ జెండా, పార్టీ జెండాలను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాలను, కేసీఆర్ నాయకత్వాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ఆత్మగౌరవ పరిరక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. సినిమా తప్ప నాకు ఇంకేం తెలియదు, నాకు తెలిసిందల్లా సినిమా సినిమా సినిమా, నేను చనిపోయేంత వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానంటూ తన సినీ జీవితంపై ఉన్న అంకిత భావాన్ని మరోసారి చాటుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సినిమాపై అనుకున్న ప్రేమ, ప్రేక్షకుల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబించి ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
యూ డిజర్వ్ ఆల్ ది గ్లోరీ రామ్ చరణ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి. కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దగా అనిపించింది. అలాంటి భావం, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి నాకు ఒకటే బలం నా మనసులో, ఇలాంటి సినిమా చెయ్యాలి అని. ఎవరు కాదు, అది మీరే మీకోసమే. నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి, వాళ్ళ శ్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు? హాయిగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం చేతులు ఇరక్కొట్టడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. నాన్నగారు కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా. సో నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించడం పెద్ద విషయం కాదని, అవసరమైతే తానే ఇప్పిస్తానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ గిల్లి కజ్జాలు పెట్టుకోవడం కాకుండా పరస్పర సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇలా కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. కాళేశ్వరం విషయంలో, ప్రాణహిత చెవుల విషయంలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయంలో పక్క రాష్ట్రంతో ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యారట, కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పారట. చెప్పు నాకు చేత కాదు, అపాయింట్మెంట్స్ కూడా చేతనైతుందని చెప్తే మేమే ముందుకు వస్తాం, కిషన్ గారు ముందుకు వస్తారు. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప పక్క రాష్ట్రాలతో గిల్లి గజ్జాలు పెట్టుకొని దాని ద్వారా మళ్ళీ తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఇది మంచి పద్ధతి కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం పక్క సహకరిస్తుంది. అన్ని రాష్ట్రాలు సంక్షేమంతో ఉండాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు లాభపడాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు జీవించాలనేటువంటి ఆలోచనతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రత్యేక పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో తొలి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ చందనా దీప్తి, డీసీపీలు, ఏసీపీలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 2 జూన్ తెలంగాణ ఫార్మేషన్ డే. సో దాని గురించి అందరికీ తెలంగాణ ఫార్మేషన్ డేకి శుభాకాంక్షలు. ఈరోజు 12 years అయిపోయింది మా కొత్త రాష్ట్రం వచ్చడానికి. సో విషింగ్ ఎవ్రీవన్ వెరీ హ్యాపీ ఫార్మేషన్ డే. ఇక్కడ కొత్త ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ బిల్డింగ్లో మేము ఈరోజు ఈ చిన్న ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము. ఆన్ దిస్ ఒకేజన్ ఫర్ ఆల్ ద పబ్లిక్ ఎవ్రీవన్ ఐ విష్ దెమ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ అ వెరీ హ్యాపీ ఫార్మేషన్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలం మాలమూడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాత కక్షల నేపథ్యంలో దళిత కుటుంబంపై దాడి జరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామ సర్పంచ్ భర్త నరేందర్ రెడ్డి, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు కూడా గాయపడ్డారని చెబుతున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి 11 గంటలకు గొడవ అయిందన్న మా ఊరి దగ్గర గొడవ అయితే మేము సపోర్ట్దాకా ఉన్నాము. వాళ్ళు వచ్చి 2 గంటల సంది మా వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకొని కొడుతూనే ఉన్నారు. పొద్దున 6:30కు వచ్చేసి మా ఇంటి పైన అదే మళ్ళీ కొడుక మీరు ఏం చేశారని చెప్పేసి ఒక్కొక్కరిని టార్గెట్ చేసి కొడుతున్నా. ఇప్పుడు మా ఇంటికాడ సీసీ కెమెరాలు మొత్తం అద్దాలు మొత్తం ఇల్లు ధ్వంసం చేసి మా ఆడపిల్లల పైన దుష్ప్రచారంగా మాట్లాడుతూ ఇప్పుడు ఘోరం మా ఎన్నలు కానిస్టేబుల్ పోలీసులు ఇక్కడ పక్కనే ఉన్నారు అన్న. పోలీసులు పక్కన ఉన్నా కానీ కొడుతున్నారు వాళ్ళు. ఒక దళితులు మీరు ఏం బిగుతారా, మీరు ఏం బిగుతారా, మీకేం శాతం అయితే అని మాట్లాడారన్నా. కానిస్టేబుల్ వాళ్ళందరూ పక్కన ఏం రెస్పాన్స్ లేదు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, తాండూరు విద్యార్థుల కళారీ యుద్ధ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇవి న్యూస్ 9 టుడే విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.